తాజా అంశాన్ని చూస్తున్నాం. సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్డు కలకుంట కాలనీ సమీపంలో 35 కిలోల ఆల్ఫ్రాజోలం 85 లక్షల రూపాయల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ఈ ఆల్ఫ్రాజోలం పట్టివేతకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఆల్ఫాజోలం ని అక్రమంగా తరలిస్తున్నటువంటి కేసులో మొత్తం ముగ్గురు నిందితుల్ని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నార్కటిక్ కంట్రోల్ బ్యూరో వీటి మీద నిఘా ఉంచారు. వీటిని తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నటువంటి ముఠా మీద గత కొన్ని రోజులుగా నిఘా పెట్టినటువంటి ఎన్సీబీ అధికారులు పక్కా సమాచారంతో సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్నటువంటి కలకుంట కాలనీ వద్ద వీళ్ళని అదుపులో తీసుకున్నారు. వాళ్ళ రెండు కార్లలో ఒక కారులో నుంచి మరొక కారులోకి ఆల్ఫాజోలం ని మారుస్తున్న టైంలో వీళ్ళని అదుపులో తీసుకున్నారు. వారి మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దాంతో పాటుగా వాళ్ళ దగ్గర 3 బస్తాల్లో ఉన్నటువంటి 34.47 అంటే సుమారు 40 కిలోల ఆల్ఫాజోలం ని, దాంతో పాటుగా 85.36 లక్షల రూపాయల నగదుని కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ప్రధాన నిందితుడు హైదరాబాద్ వాడిచ్చినటువంటి సమాచారం మేరకు ప్రధాన నిందితుడు మదీనాగూడలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను ప్రశాంత్ నగర్ లో ఒక కెమికల్ కంపెనీలో కెమిస్ట్ గా పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. ముగ్గురిని అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్ చేశారు. వాళ్ళకి గత 5 ఏళ్ల నుంచి ఇది అక్రమంగా ఈ ఆల్ఫాజోలం తయారు చేసి అవసరం వాళ్ళకి విక్రయిస్తున్నట్లుగా గుర్తించినటువంటి ఎన్సీబీ అధికారులు దీనికి అనుగుణంగా దర్యాప్తు చేస్తారు. సిద్దిపేట మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి వాళ్ళని రిమాండ్ కు తరలించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి సిద్దిపేట జైలుకు తరలించామని ఎన్సీబీ అధికారులు తెలిపారు. సో తర్వాత ఫర్దర్ గా వీళ్ళ వెనక ఎవరున్నారు, ఎప్పటి నుంచి ఈ ఆల్ఫాజోలం అక్రమంగా తయారు చేసి విక్రయిస్తున్నారనే దానిపై వివరాలు సేకరించేందుకు వాళ్ళని కస్టడీలో తీసుకుంటామని తెలిపారు. ధన్యవాదాలు నాగార్జున.